చెప్పే మాటకి, చేసే పనికి పొంతనుండదు. నంబర్ 1. రెండోదొచ్చేటప్పటికి ప్రజల్ని ఎలాగా మిస్‌లీడ్ చేయొచ్చనడంలో అద్భుతమైనటువంటి నైపుణ్యం. దానికి సాక్ష్యమే లిక్కర్ రేట్ల పెంపు. చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పారు? 20% మార్జిన్ ఇస్తాము. వ్యాపారానికి సంబంధించి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాము అన్నారు. అది జగన్ కంటే సంపాదన ఎక్కువన్నారు. జగన్ టైంలో ఏడాదికి 10% హైక్ వస్తే ఆదాయము, ఇక్కడ ఆదాయం అంటే 17,000 కోట్ల చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2019లో దిగిపోయే నాటికి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం అయితే, జగన్ దిగిపోయే నాటికి 25,000 కోట్ల ఆదాయం. అంటే 8,000 కోట్లు 5 సంవత్సరాలలో వచ్చినటువంటిది. 8,000 కోట్ల ఎదుగుదల. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఎదుగుదల కాదు తరుగుదల వచ్చిందని ఈనాడు జ్యోతి రాస్తున్నాయి కదా. ప్రభుత్వ మద్యం దుకాణంలో లాభం రావడం ఏంటి, ప్రైవేట్ మద్యం దుకాణంలో లాభం రాకపోవడం ఏంటి? అది కూడా వ్యాపారస్తులకు ఏమని చెప్పారు? 20% మార్జిన్ ఇస్తామన్నారు. అంటే 100కి 20 రూపాయలు లాభం వస్తుంది అని. అందుకే కదా వాళ్ళు 50 లక్షలు 70 లక్షలు వేలంపాట పాడి మరి తీసుకుంది 70-80 లక్షలు. ఇప్పుడు మొదట్లో 9% ఇచ్చారు. వామ్మో అన్న తర్వాత ఒక 6-7 నెలలు అయిపోయిన తర్వాత ఇంకొక 5% పెంచారు. ఇప్పుడు ఇంకొక శాతం పెంచారట. ఇక్కడ అసలు లాజిక్ ఇక్కడ ఉంది. వాళ్ళకు 1% మార్జిన్ పెంచాం కాబట్టి ఆ మార్జిన్ ప్రజల నుండి వసూలు చేస్తారట. 10 రూపాయలు బాటిల్కి అన్నటువంటిది. 10 రూపాయలు ఏముంది లేబ్బా అని అనుకుంటాం. కానీ ఈ మొత్తం కలిపితే ఎంత అని చెప్తుంది? 300-400 కోట్ల రూపాయలు. టోటల్గా ఒక 600 కోట్ల రూపాయలు బార్లు గీర్లు అన్నీ కూడా కలిపితే. సరే, ఇందులో అసలు లాజిక్ ఏంటంటే 20% మార్జిన్ అని చెప్పి ఆ రోజుని చెప్పి ఇప్పుడు 15% మార్జిన్ ఇస్తుంటే మళ్ళీ ప్రజల మీద భారం ఏంటి? ఆ రోజున మనం కుదుర్చుకున్న మనం మాట్లాడిన మాట ఏంటి? 20% మార్జిన్తో ఆ రోజు రేట్లు ఫిక్స్ చేసాం, ఆ రోజున వేలం ఫిక్స్ చేసాం. అందులో మార్జిన్ ఇవ్వకపోతే అది ప్రభుత్వం మోసం చేసినట్టు. ఇప్పుడు 1% పెంచుతా అటు వ్యాపారులు మోసం చేస్తున్నారు, ఇటు ప్రజల్ని మోసం చేస్తున్నారు. వ్యాపారులకు అక్కడికి 5 రూపాయలు నష్టం, ఇటు ప్రజలకి 10 రూపాయలు భారం. అదేమంటే వాళ్ళకి మార్జిన్ ఇవ్వడం కోసం ప్రజల మీద భారం వేసామని ఇంకొక అబద్ధం. ఏమిటిది అంటే వినేవాడు వెర్రోడు అయితే చెప్పేవాడే మేధావి. అది ప్రస్తుతం నడుస్తుంది.